संकल्पित सर्वकार्य फल सिद्धिरस्तु सर्वे जना सुखिनो भवन्तु। ఓకే, అందరికీ నమస్కారం. సింహాద్రి అప్పన్న గారి ఆలయ ప్రాంగణంలో ఈరోజు శ్రీ చైతన్య ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ తరఫున ఇక్కడ ఒక పర్మనెంట్ షెడ్ ఒకటి నిర్మాణం చేయడం దాదాపు 3 కోట్ల రూపాయల వ్యయంతో దానికి ఈరోజు పూజ శంకుస్థాపన కార్యక్రమం కూడా చేయడం జరిగింది. ప్రత్యేకించి శ్రీ చైతన్య మేనేజ్మెంట్ వాళ్ళకి మనస్ఫూర్తిగా అభినందనలు, ధన్యవాదాలు కూడా తెలియజేసుకుంటా ఉన్నాను. మన సింహాచలం పుణ్యక్షేత్రం రోజు రోజుకు కూడా ఎంతో దిన ప్రవర్తన అవుతూ మహామాన్వితమైన ఆ స్వామివారి ప్రాంగణంలో మనం ఏదైనా ఒక మంచి కార్యక్రమాలు చేయాలన్నా, ప్రత్యేకించి కళ్యాణోత్సవాలు లేదా మిగతా ఉత్తరధార దర్శనాలు కానీ, ప్రత్యేకించి ఈ చందనోత్సవాలు కానీ, ఇటువంటి అకేషన్స్ అప్పుడు ఏదైనా భక్తజనాలకి ఫెసిలిటీస్ కల్పించడం అనేది దేవస్థానం అధికారులకి ఎప్పుడు కూడా చాలా కష్టంతో కూడుకు పని అవుతూ ఉంది. ఏదైనా ఇక్కడ ఒక షెడ్ లాంటిది వేయాలంటే దానికి ఒక 4 రోజుల ముందు నుంచే ఆ కాంట్రాక్టర్ని పిలవటం, తాత్కాలికంగా ఒక షెడ్ వేసుకోవటం, అది సరైన కండిషన్లో ఉంటుందా ఉండదా, మంచి గాలికి కొడితే లేచిపోవటాలు, భక్తులకి ఇబ్బంది కలిగించడాలు ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. అలా కాకుండా ప్రతి సంవత్సరం దానికి అకేషన్ మళ్ళీ ఎత్తుక్కోకుండా పర్మనెంట్గా ఇలాంటి కార్యక్రమం చేయాలి అని ఆలోచన రావటం చాలా గొప్ప విషయం. దానికి మనస్ఫూర్తిగా చైతన్య మేనేజ్మెంట్ వాళ్ళని అభినందిస్తూ, మరి అలాగే దానికి సహకరించి ఈ కార్యక్రమం సాకారం కావడానికి పనిచేసిన అధికారులు కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. దీనివల్ల దేవస్థానానికి డబ్బులు ఆదా కావటమే కాకుండా భక్తులకు కూడా మంచి సౌకర్యాలు కూడా కలుగుతాయి. అలాగే కొన్ని ఇక్కడ సింహాచలంలో మనం చూస్తూ ఉన్నాం. మరి ఈరోజు వైకుంఠవాసుల మెట్ట కానీ, అలాగే కృష్ణదేవరాయల యొక్క విజయస్తూపం కానీ, కొన్ని హిస్టారికల్ ప్లేసెస్ మనకు ఉన్నాయి. మనకి సాంప్రదాయం, ఆనవాయితీ, నమ్మకాలు ఉన్న ప్రాంతాలు సింహాచలం చాలా ఉన్నాయి. మనం తిరుపతితో శ్రీశైలము లేకపోతే ఇంకో ప్రాంతానికి వెళ్ళినప్పుడు భక్తులు అక్కడికి వెళ్ళిన తర్వాత స్వామివారి దర్శనం చేసుకున్న తర్వాత ఒకరోజు ఆ కొండపై నుండి కుటుంబ సభ్యులతో కలిపి ఆ సమయం గడిపి ఆ తర్వాత నెక్స్ట్ డే అట్లా వెళ్తూ ఉంటారు. కానీ ఆ సింహాచలంలో ఆనవాయితీ ఇంకా దానికి ప్రధానంగా కారణం ఏంటంటే కొండపైన గెస్ట్ హౌస్లు లాంటివి కూడా లేకపోవడం. దాని మీద కూడా మన ఎండోమెంట్ మినిస్టర్ గారితో మిగతాలతో కూడా మాట్లాడడం జరిగింది. మనం ఎలాగైతే తిరుమలలో మిగతా చోట్ల ఈ గెస్ట్ హౌస్లు డోనర్స్ వచ్చి కట్టుకునే దానికి ఫెసిలిటీ ఇచ్చారో అలాంటిది ఇక్కడ కూడా చేస్తే బాగుంటుందనే ప్రతిపాదన కూడా చెప్పడం జరిగింది. ముఖ్యమంత్రి గారి దృష్టి కూడా తీసుకెళ్ళాం. ఆయన కూడా మంచి ఆలోచన, తప్పకుండా దీని మీద ఒక నిర్ణయం తీసుకుందామని చెప్పడం జరిగింది. త్వరలోనే అటువంటి గెస్ట్ హౌస్లు, కాటేజ్ లాంటివి నిర్మాణం చేస్తే భక్తులు కుటుంబ సభ్యులతో అంతా వచ్చి స్వామివారి దర్శనం చేసుకుని ఒకరోజు ఈ కొండపైన ఉండి ఆహ్లాదకరంగా గడిపి కూడా వీళ్ళిద్దరికి అవకాశం ఉంటుంది. ఆ దిశగా కూడా మనం ఆలోచించాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా తెలియజేసుకుంటూ, మరి ఇక్కడ చైతన్య వాళ్ళకి మరొకసారి మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తాను. అలాగే ఈవో గారు ఉన్నారు కాబట్టి ఇక్కడ యాక్చువల్లీ ఇది అకేషన్ కాదు,
బట్ నేను 2-3 సార్లు అనుకున్నాను, ఏదైనా భక్తులు ఒక కార్యక్రమం స్వామివారి మీద అభిమానంతో చేసినప్పుడు అది చాలా గుప్తంగా గోప్యంగా ఉండాలి. ఇప్పుడు ఈరోజు చైతన్య వాళ్ళు చేస్తూ ఉన్నారు, అది చేస్తున్న వాళ్ళకి అధికారులకు తప్ప మూడో వ్యక్తులకు తెలియదు. అది అంత గుప్తంగా గోప్యంగా దాని ప్రకారం చేస్తూ ఉన్నారు. కానీ ఇప్పుడు అక్కడ మనకు ఆ కొండపైన స్వామివారి నామాలు పెట్టారు జిఆర్టీ వాళ్ళు. ఆ నామాలు పెట్టడం చాలా సంతోషకరమే, కానీ ఆ నామాలతో పాటు వాళ్ళ కంపెనీ పేరు అనేది దాని మీద వేయడం అనేది చాలా అభ్యంతరకరం, ఆక్షేపణీయం. ఆల్రెడీ నేను యువ గారు కూడా చెప్పడం జరిగింది, దాని మీద వెంటనే మీరు చర్యలు తీసుకోండి. ఒకవేళ వాళ్ళు కానీ తీయకపోతే అసలు మొత్తం టోటల్ తీయించడం, మనం వేరే నామాలు పెట్టిద్దాం. దేవుడు నామాలతో పాటు వాళ్ళ కంపెనీ పేరు అనేది ఉండడం చాలా ఆక్షేపణీయం. భక్తులు చాలా మంది చెప్పారు, వాళ్ళు ఆవేదన వ్యక్తపరిచారు. మనం ఎక్కడ చూసినా కూడా ఆ స్వామివారి కనపడాలి తప్ప వాళ్ళ చేసిన కంపెనీ పేరు కింద పెట్టుకోవడం తప్పది. వాళ్ళు వేరే కావాల్సింటే వేరే వాళ్ళకి ప్లేస్ ఇవ్వండి, పబ్లిసిటీ హోర్డింగ్స్ పెట్టుకోమని నమోదు చేసుకోమని తప్ప స్వామివారి నామాలతో పాటు సైమల్టేనియస్గా ఆ నామాలతో పాటు ఆ పేరు ఉండడం అనేది అది కరెక్ట్ కాదు. దాన్ని ఇమీడియట్గా మీరు నోటీస్ ఇవ్వండి, దాన్ని ఇమీడియట్గా దాన్ని రెక్టిఫై చేయించండి. మరొకసారి ఈ మంచి కార్యక్రమంలో నేను కూడా పాల్గొనటం, నాకు ప్రత్యేకించి ఆ కుటుంబంతో మంచి అనుబంధం ఉంది. వాళ్ళ శ్రీధర్ కానీ లేకపోతే పిల్లలు కానీ మా నారాయణ గారితో పాటు వాళ్ళు కూడా ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్, మరి అటువంటి వాళ్ళు మన సింహాచలంలో ఈ విధంగా భాగస్వామి కావటం చాలా సంతోషం. ప్రత్యేకించి ఝాన్సీ మేడం గారికి, అలాగే శ్రీధర్ గారికి, సుష్మా అందరికి కూడా మరొకసారి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేసుకుంటూ సార్ మన పాలక మండలి